నా పేరు కాకినాని, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. విద్యార్థులకి, యువతకి, ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులే ఈరోజు గంజాయి లాంటి, కొకేన్ లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడ్డ సంఘటన మనం హైదరాబాద్ సంబంధించినటువంటి మొయినాబాద్లో మనం చూసాం. ఈగల్ టీం కానీ, పోలీసుల వాళ్ళు కానీ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేసి, అక్కడ మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ గారిని కూడా పట్టుకున్నారు. అది ఇప్పటికే సెన్సేషన్ మారింది. నిన్న ఆయన ఒక వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేశాడు. నేను అక్కడ కేవలం టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి మాత్రం వెళ్ళాను, నేను ఎక్కడా కూడా కొకేన్ కానీ, గంజాయి కానీ ఎక్కడగా తీసుకోలేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మరి అట్లా మీరు స్పష్టంగా చెప్పినప్పుడు మీ బ్లడ్ శాంపుల్ ఎందుకు పాజిటివ్ వచ్చింది అని మేము పీడిఎస్గా అడుగుతూ ఉన్నాం. అంటే మొదట నెగిటివ్ వచ్చింది, అప్పుడు యూరిన్కి బదులు ఆయన వాటర్ ఇచ్చాడు శాంపుల్స్కి అనేది తెలిసింది. దాని తర్వాత ఈయన అబద్ధం ఆడుతున్న నిజం ఆడుతున్న పోలీసులు తెలుసుకోవడం కోసం ఆయన బ్లడ్ శాంపుల్ తీస్తే పాజిటివ్ వచ్చింది. ఈ ప్రజలు ఏమనుకుంటారన్న ఉద్దేశంతో ఆయన నిన్న ఒక వీడియో కూడా విడుదల చేశాడు. అయితే మేమేం అడుగుతామన్నామంటే, మీరు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఉండాలి. ఖచ్చితంగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా, ఒక ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మీరు ఉన్నప్పుడు వేరే ప్రాంతం నుంచి మిమ్మల్ని ఏలూరు తీసుకొచ్చి ఏలూరు నిలబెట్టినప్పుడు ఆ ప్రజల యొక్క మనోభావాలు మీరు ఎట్లా దెబ్బతీస్తారు? అదొకటి. మొన్న విజయవాడలో జరిగిన ప్రోగ్రాంలో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక ప్రోగ్రాం కూడా ఆయన పాల్గొన్నాడు. అదేవిధంగా గతంలో కూడా ఏలూరు, అట్లాగే మా ఏలూరు జిల్లాలో కూడా ఆయన అనేక కార్యక్రమాల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరుని మార్చాలని ప్రోగ్రాం కూడా పాల్గొన్నాడు. అంటే మీరు పగలేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని మీరు కోరుతారు, రాత్రిపూట మీరు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడతారు. అంటే కొకేన్, హెరాయిన్ లాంటివి పట్టుబడతా ఉన్నారంటే మీలో ఒక డిఫరెంట్ ఇంకో షేడ్ కూడా ఉందనేది ప్రజలు జనరల్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా నిన్న ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఏం రిలీజ్ చేశాడు? ఇది పార్టీకి చాలా డ్యామేజ్ కాబట్టి మీరు కొన్ని రోజులు దూరంగా ఉండని చెప్తా ఉన్నాడు. మేమే అంటున్నాం అంటే, పార్టీకి దూరం పెట్టడం కాదు, ఆయన ఎంపీ నుంచి బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి ఖచ్చితంగా ఇట్లాంటి కొకేన్ లాంటి, హెరాయిన్, సమాజానికి సంబంధించినటువంటి వీటి మీద ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా ఇట్లాంటి శిక్ష విధిస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించినప్పుడు మాత్రమే మాలాంటి వాళ్ళకి ఒక విశ్వసనీయత ఉంటుంది. లేదనుకోండి, మీరేదో 10 రోజులు పక్కన పెట్టి మళ్ళీ తీసుకుంటే అంటే ఏంటి, 10 రోజుల తర్వాత మీరు డ్రగ్స్ తీసుకునే నిర్ధారణ కాదా? కాబట్టి మేమేమి కోరుతున్నామంటే, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మీరు నినాదం ఇవ్వడం కాదు, ముందు మీరు పాటించి దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులు, ప్రజలకు చెప్పని కోరుతా ఉన్నాం. ఇంకోటి, ఈరోజు ఎక్కడ చూసినా, ఏ చిన్న గవర్నమెంట్ హాస్టల్లో చూసినా ఈరోజు గంజాయికి పట్టుబడతా ఉంది. కానీ ఒక పక్క హోంమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి గత వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా లేదు అని అంటా ఉన్నారు. ఎక్కువగా లేదు అని అంటే ఏంటి? మీ దగ్గర ఉన్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దాదాపు కనీసం వారానికి ఒక చోట, ఒక టోల్ గేట్ దగ్గరైనా కానీ ఖచ్చితంగా గంజా ప్యాకెట్లు పెట్టుకొని ఎస్పీలు స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే గంజాయి సాగుతూనే ఉంది, సరఫరా జరుగుతూనే ఉంది. అది కింది లెవెల్లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు కూడా ఈరోజు హాస్టల్ విద్యార్థి చేరిపోయిందంటే అది దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏలూరులో మొన్న ఒక సంఘటన జరిగింది. ఏదైతే డిసెంబర్ 31 నైటు ఏలూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఒక గంజాయి మత్తులో ఉన్నటువంటి విద్యార్థులు, స్వయంగా మా ఫ్రెండ్ ఆ రోజు పార్టీ అంటే 31 నైట్ అంటే జనరల్గా కేక్ కోసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి దెందులూరు వెళ్తున్న క్రమంలో మా ఫ్రెండ్ని చితక్కొట్టేశారు. కొట్టడమే కాకుండా అతన్ని కడ్రాయర్తో వేరే చోటకి బండి మీద తీసుకొని వెళ్ళి ఒక ఓపెన్ ఫ్లాట్లో మనోడు మోకాల మీద నుంచేపెట్టి మనోడిని ట్రీట్ చేస్తే అతను శ్రోత పడిపోతే ఉదయం పూట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చూసి ఇంటిమేషన్ ఇస్తే ఇది కేసు పెడితే, ఆ కేసు రాజీ చేయడం కోసం కింద నాయకులు ఇది డ్రగ్స్ కేసు కాదు, గంజాయి కేసు కాకుండా ఏదో తాకు కొట్టుకున్నారని దాన్ని క్రియేట్ చేయడం కోసం చేస్తే మేము పెద్ద గొడవ చేసాం అక్కడ. అంటే కింది లెవెల్లో మాత్రం, రూట్స్ లెవెల్లో మాత్రం ఇప్పటికే ఆల్రెడీ గంజాయి ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్ వచ్చేసాయి. అదే గతంలో కూడా భీమవరంలో కూడా ఒక మత్తు పదార్థానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన వ్యక్తి అక్కడ సరఫరా చేస్తున్నాడు, పార్సిల్లో వస్తామని చెప్పి మా జిల్లాలో జరిగింది. అంటే ఫీల్డ్ లెవెల్లో జరగాల్సింది మొత్తం జరిగిపోతూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ రాజకీయ ఎవరైతే వ్యవస్థలు ఉన్నాయో అవి ఎక్కడా కూడా వాడిని అదుపు చేసే పరిస్థితి లేదు.
కాబట్టి మీరు చేయగలిగితేనే చెప్పండి, అంతేగాని ప్రెస్ మీట్ల కోసమో పేపర్ల కోసమో షోయింగ్ కోసమో ఈరోజు మీరు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, కొకేన్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా చేస్తామని చెప్తూ ఒకవైపు అదేవిధంగా బార్లకి బ్రాందీ షాపులకు అనుమతిస్తూ ఉన్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కూడా పీడీఎస్సీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.